కల్పతరువుగా తీసుకోవచ్చు అనిపిస్తుంది అన్నమాట. కల్పతరువు ఏది కోరితే అది ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినది. రామానుజాచార్య స్వామి వారు టీవీలో ధర్మ సందేహాలకి సమాధానాలు అని ఒక కార్యక్రమం కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించారండి. అందులో ఆయన 18 పురాణాలని కరతలామలకం చేసుకున్నటువంటి మహనీయులు. ఏదో ప్రశ్నలు అడిగేవారికి ఏవో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటికి చెప్పడానికి ఎంత సామర్థ్యం ఉండాలో. అందులో ఏ పురాణ వాంగ్మయాన్నైనా సరే ఒక రిఫరెన్స్గా శ్లోకాన్ని ఉట్టంకిస్తూ, అందుకే వారికి ఒక అద్భుతమైన బిరుదం అండి, అభినవ వ్యాస. అది వారి బిరుదం. వ్యాసుడు ఎలాగైతే పురాణ వాంగ్మయాన్ని లోకానికి అందించారో అలాగ పురాణ వాంగ్మయాన్ని తమ ధర్మ సందేహాలకి సమాధానాల రూపంగా ఒక్కొక్క పురాణంలోంచి ఒక్కొక్క కొటేషన్ని తీసుకొని చాలా అద్భుతంగా నిర్వహించేవారు. నిజంగా కొన్ని లక్షల మంది చూసేవారు ఆ కార్యక్రమాన్ని. మహాకవి, మహాపండితుడు. పాండిత్యానికి శ్రీభాష్యాన్ని చెప్పడం అనేది ఒక పరమావధిగా చెప్తారు మన సంప్రదాయంలో. అలాంటి శ్రీభాష్యానికి తెలుగులో చక్కటి అనువాదాన్ని అందించారండి మహానుభావులు. జాతికి చేసినటువంటి ఉపకారం ఇదే. అందులో చిందించేటువంటి మకరందము అన్నమాట. అలాగే భగవద్ విషయానికి కూడా సగం వరకు వ్యాఖ్యానాన్ని ఎంతలా రచించారు అంటే, భగవద్ విషయానికి 5 వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటితో పాటు కింద జీయర్ అరుంబదము అనేటువంటిది, జీయ అనేటువంటి దాంతో ఒక వ్యాఖ్యానం కూడా వస్తూ ఉంటుంది. ప్రమాణ తిరట్టు ఉంటుంది, మనవాళ్ళ మహాముళ్ళు అందించినటువంటిది. ఈ 7టిని కూడా కవర్ చేస్తూ భగవద్ విషయ వ్యాఖ్యానాన్ని సగం వరకు పూర్తి చేయగలిగారు. అది మన దురదృష్టం, మొత్తం పూర్తి అయినట్లుగా లేదు. కానీ స్వామివారు చెప్పినట్లుగా అంపశయ్య మీద ఉన్నా కూడా అప్పుడు కూడా భగవద్ విషయ వ్యాఖ్యానాలు, భాష్య గ్రంథ వైశిష్ట్యాలు, పురాణ వాంగ్మయ మాధుర్యాలు చెప్పడమే తప్ప వారు మామూలు మాటలు మాట్లాడలేదు. చాలా చక్కగా పోల్చారు భీష్మాచార్యుల వారు అన్నట్లుగా. ఆయన అలా ఆఖరి క్షణం వరకు కూడా తమ యొక్క ఆచార్య ఆజ్ఞని, భగవద్ ఆజ్ఞని, జీవితాన్ని అంతటినీ కూడా సార్థక్యపరచుకుంటూ లోకానికి అందించినటువంటి మహానుభావులు. మన అదృష్టం ఏంటంటే అలాంటి మహనీయులతో కలిసి ఎన్నో సభల్లో పాల్గొనేటువంటి అవకాశం. ఎంత ఆదరణ! మనం ఇంత గొప్ప పండితులం, వీళ్ళేముంది అనేటువంటి నిర్లక్ష్యము లేదండి మనిషిలో. ఎంత ప్రేమగా, ఎంత ఆదరంగా పలకరిస్తూ ఉండేవారు. ఆ సహృదయం అనేది, పాండిత్యం ఒకవైపు, సహృదయత్వం ఒకవైపు, సరే కంఠ గాంభీర్యం వారి చెప్పినట్లు ఒకవైపు, అసలు అన్ని సద్గుణాలని మూర్తీభవించుకున్నటువంటి ఒక తేజ పుణ్యం అనాలి ఆయన్ని. అలాంటి మహానుభావులు కాలధర్మం ఎంతటి పరమాత్మ ఈ లోకంలోకి వచ్చినా వెళ్ళిపోక తప్పలేదు కదా. అందువల్ల మనుష్యులకి అది దాటరానిది కాబట్టి వెళ్ళారు. కానీ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించి ప్రతి క్షణాన్ని కూడా ఆధ్యాత్మిక చింతనతోటి రంగరించి లోకానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాండిత్యము కలిగిన, పాండిత్యం ఒక రాశి చేస్తే రామానుజాచార్యుల వారు అయ్యారా అనిపిస్తుందండి. అంతటి పండితులు. అలాంటి మహనీయులకి ఇవాళ నివాళి సమర్పించిన విధానం కూడా రామకృష్ణ చాలా బాగుంది. ఎందువల్ల అని అంటే, ఎందుకంటే మౌనం పాటించడం. ఎవరైనా వెళ్ళిపోయారంటే మౌనం మౌనం అంటారేమిటండి అంటే, అక్కర్లేని మాటలని మాట్లాడకుండా వాకింద్రియాన్ని సంయమనం చేసుకుంటే, ఎందుకు ఇలా చేసుకున్నామో అని మనస్సు ఏ విషయం గురించి ఆలోచించాలో అది ఆలోచిస్తుంది. అలాంటి మహానుభావుడికి దాసోహాలోని మానసికంగా ప్రార్థించడం మౌనం అంటే. మనస్సుకి మౌనం లేదు, భావ పరంపరకి మౌనం లేదు. ఆ మహనీయ యొక్క పరంపరకి చెందిన వాళ్ళం మనందరం. మనలో వారు అటువంటి మహానుభావులున్న కాలంలో మనం ఉన్నాం
అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆనందము, వారు అందించినటువంటి సాహిత్య విశేషాలు, ధర్మ ప్రమాణాలు, ధర్మ సందేహాలకు సమాధానాలు, చాలా సాహిత్యాన్ని అందించారు లోకానికి ఆయన. వాటన్నిటినీ మనం యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేసి మనం కూడా వారు చూపిన మార్గంలో లోకానికి ఎంతవరకు ఉపయోగపడంగలం ఆధ్యాత్మిక పరంగా అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. అదే మనకి పెద్దల జీవితాలు అవి చరిత్రలో పుటలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్క పేజీ తిప్పుకుంటూ ఉంటే మహానుభావులు ఎంతమంది, వారి యొక్క జీవిత పుటలను మనం ఆస్వాదించినప్పుడు వారి జీవితం ఎలా మనకి మార్గదర్శకమైంది, మనం ఎలాగ దాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలి అనడానికి మనకి ఎదురుగా ప్రత్యక్ష సాక్ష్యంగా మనం ఉన్న కాలంలో ఉన్నటువంటి కందాళై రామానుజాచార్య స్వామి వారికి మనందరి తరపున, ఆచార్య పరంపర తరపున ప్రత్యేకమైనటువంటి దాసోహాలని సమర్పించుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకుళాభిరామం శ్రీమత్సదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాన్. భక్తాన్ విరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం పరతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్. యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిన్ గోవింద కూరాదిపౌ. భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ. వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే. యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం. వేదాంత వేద్యామృతవారి రాసేః వేదాంత సారామృతపూరమగ్ర్యం. ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే. యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే. సంసార భోగి సందస్వ జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం. జ్ఞానహరిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం. రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా. సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం. సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతారపౌతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే. రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే. ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం. యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం. శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం. గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం. వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవల్లు మాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం. శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదిత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవాङ्మయం. సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. തിരുവരിതിനാടെണ്ണം തൻഗുരുഹോരെണ്ണം മറുവിനിയവൻ പൊന്നലെണ്ണം അരുമറൈകൾ അന്താതി ചെയ്താൻ അടിയിണയെ എപ്പോഴും സിന്ധിയായി നെഞ്ചേ തെളിந்து மனத்தாலும் வாயாலும் மண்குருகோர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தை சடகோபன்
பாதங்கள் யாமுடைய பத்து எந்த கருங்கேத்தை இராமானுசமுதன் வாயந்த மலப்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் செய்கிறார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதுரங்கள் வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாயிராமானுசம் மிக்கவிரே நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஒழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருபோல் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువరిత్తం అనేటువంటి ఋగ్వేద సారమైనటువంటి ప్రప్రథమ దివ్య ప్రబంధ పరిచయంలో మనం 62వ పాసురంలోకి ప్రవేశించాం. ఇవాళ 62వ పాసురం. ఇది ఒక దౌత్య పాసురంగా చెప్పుకుంటారు. అంటే నాయకి యొక్క అవస్థను చూసి, ఆ బాధను చూసి భరించలేక నాయకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత కఠిన హృదయుడు ఎలా అయ్యావయ్యా, ఆవిడింత బాధపడుతుంటే నువ్వు రావద్దా అని చెప్పి దౌత్యం నెరపినటువంటి సఖీవాక్యంగా ఈ 62వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. పాసురాన్ని ముందు చదువుకుందాం. இறையோ இறக்கினும் ஈங்கோர் பெண்பால் எனவும் இறங்காது அறையோ என நின்னதிரும் கரும் குழல் ஈங்கிவள் தன் நிறையோ இணையும் திருவருளால் அன்றி காப்பரிதால் முறையோ அரவணை மேல் பள்ளி கொண்ட ముగిల్ వన్ననే. ముగిల్ వన్ననే అని పిలిచారండి. కారు నీల మేఘము వంటి శరీరపు రంగు కలిగినటువంటి స్వామి అంటే మేఘవర్ణుడా అని పిలవడం అన్నమాట. ఇరక్కిలం ఓర్ పెణ్ పాల్ ఎనవు ఇంగ్ ఇరై ఇరంగాదు. ఎదుర్కొన్న సముద్రుడు ఉన్నాడు చూడు, ఓ కలత పెట్టేస్తున్నాడు. సముద్రాన్ని చూసిన దగ్గర నుంచి ఆవిడ బాధ ఎక్కువైపోతోంది. ఎంత ప్రార్థించినా ఇరక్కిలం సముద్రా నువ్వు ఊరుకోవయ్యా కాసేపు అని ప్రార్థించినా కూడా, అయ్యో ఒక పిల్ల కదా, ఒక చిన్న అమ్మాయి కదా, ఈవిడ పట్ల మనం కొంచెం జాలిగా ఉండాలి కదా అనే భావం ఈ సముద్రానికి లేనే లేదు. ఇవన్నీ కూడా కవితాత్మక ప్రకటనలు, పొయటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారండి. ఏంటంటే సముద్రం ఎప్పుడూ ఘోషిస్తూనే ఉంటుంది. అది ఒకళ్ళ కోసం మాని ఒకళ్ళ కోసం ఘోషించడం అనేటువంటిది ఉండదు. దాన్ని తమ వృత్తాంతానికి కథకి అనుగుణంగా మలచుకోవడమే కవి చేసేటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ ఏమని చెప్తున్నారు, అమ్మా సముద్రమా ఎందుకు అంత కలత పెట్టేస్తున్నావు, పాపం ఆళ్వారి నాయకి చిన్నపిల్ల కదా, తట్టుకోగలదా అని ఎంత ప్రార్థించినా వినడం లేదండి ఈ సముద్రం. అంటే ప్రకృతిలో సహజంగా ఉండేటువంటి వనరులని కావ్యానికి అనుగుణంగా మార్చుకోవడం అనేటువంటిది మహాకవుల యొక్క ఒక విలక్షణ శైలి అని చెప్పడం అన్నమాట. కరుకడల్ నల్లటి సముద్రం, ఆ నల్లగా ఉండడం అనేటువంటిది నీ మనస్సు యొక్క కాఠిన్యాన్ని చెప్తోంది అని ఇంకో అర్థం అండి. ఎంత కఠినుడవయ్యా బాబు, ఇలా బాధ పెడుతున్నావు ఒకళ్ళని అండమన్నమాట. అరయ్యోయన నిన్ను అదిరం, జయధ్వానాన్ని చేస్తున్నావా, ఘోషలు పెట్టేస్తున్నావా, మా అమ్మాయిని తల్లడిల్ల చేస్తున్నావా, అలా నిలబడి ఉన్నావా, ఓ ఓ అంటే అబ్బబ్బబ్బా ఇంత కాఠిన్యం ఏమిటయ్యా నీకు, ఇంత మొరటుతనం ఏమిటయ్యా నీకు అన్నావు. అరవు అణై మేల్ పళ్ళి కొండ ముగిల్ వన్ననే, శేషశయనం మీద శయనించినటువంటి కాలమేఘ స్వరూపుడా. ఇది కూడా నింద అనమాట. మా అమ్మాయి ఏమో ఇలా తల్లడిల్లిపోతూ విరహంతో ఇక్కడ పడి బాధలు పడుతూ ఉంటే, నువ్వేమో మెత్తగా శేషశయనుడువై ఆ పాము మీద పవళించి ఉన్నటువంటి కఠిన హృదయుడా.
ఇంగు ఇవల్తన్ నెరయోయిని. ఇది ఈవిడ స్త్రీత్వ లక్షణానికి, అంటే ఆవిడికి ఎంత బాధగా ఉంటుందో చెప్పు. ఇనివున్ తిరు అరుళాలండ్రి. ఈవిడ తేరుకోవాలి అంటే నీ దయ తప్ప వేరొకటి లేదు. నువ్వు దయ చూపిస్తే తప్ప ఈవిడికి ఈ బాధ తగ్గదు. కాపు అరిదు, వేరే రక్షణ లేదయ్యా. నీ కటాక్షం తప్ప వేరే రక్షణ లేదు. మురయ్యో, ఇలాగా నువ్వు చూసి చూడకుండా ఉపేక్షించి ఈవిడను బాధ పెట్టడం నీకేమన్నా న్యాయంగా ఉందా అని చెప్పి సఖి తన యొక్క చెలికెత్తె నాయకురాల యొక్క విరహ బాధని పెరుమాళ్ళకి చెప్పడం అనేటువంటి దౌత్య కార్యక్రమంగా ఈ పాసురాన్ని మనకి అందించారనమాట. అంటే ఆ ఎదురుకుండా కూర్చుంది చెలికెత్తె, ఆవిడ బాధపడిపోతోంది. ఏమిటా అని చూస్తే ఎదురుకుండా సముద్రం ఘోష పెడుతోంది. ఆ సముద్ర ఘోషకి మరింత బాధపడుతోంది ఈవిడ. కాబట్టి ఓ సముద్రుడా, నీ వల్ల మా చెలికెత్తె ఇంకా బాధపడుతోందయ్యా అని చెప్పినా కూడా సముద్రం ఏమి ఊరుకోవట్లేదు, శక్తిని తగ్గించట్లేదు అని. అయితే దీన్ని ఎలాగా పెరుమాళ్ళ వైపు స్వాపదేశార్థంగా మనం సమన్వయించుకోవాలండి అని అంటే, ఆళ్వార్లు ఇంత బాధపడుతున్నారు. ఆళ్వార్లు నాయకి ఇక్కడ లేత వయస్సులో ఉన్నారు అంటే భక్తి యొక్క పరాకాష్ఠతో తట్టుకోలేని యొక్క లేత స్థితి. తట్టుకోపోవడంలో ఇంత బాధ కలిగినా తట్టుకోలేని యొక్క స్థితిలో ఉన్నారు అన్నమాట. అలాంటి స్థితిలో పెరుమాళ్ళని ఎందుకయ్యా ఈవిడ నువ్వు ఇలా పరీక్షల పాలు చేస్తున్నావు? ఈవిడ అంటే తను తాను రక్షించుకోలేదయ్యా. అలాంటి అసమర్థమైనటువంటి స్థితిలో ఈవిడ ఉంది. ఈయనే అంటే ఇంత శత్రువు, సముద్రం లాంటి వాడి శత్రువు కళ్ళ ముందుంటే ఏం చెయ్యాలో తెలియట్లేదు దానికి అని. మరి తిరు అరుళాలండ్రి, నీ దయ తప్ప ఆవిడకి ఇంకొకటి మార్గము లేదు. ఈవిడ కఠిన శయ్య మీద నేలమే పడి ఉంటే నువ్వు అలాగా చక్కగా ఆదిశేషుల పైన పవళించి ఉంటావా? నువ్వు ముగిల్వన్ననే, ముగిల్ ఏం చేస్తుంది? మేఘం జలాన్ని ఇచ్చి లోకానికి ఉపకారం చేస్తుంది. నువ్వు ఆ రంగు అయితే పెట్టుకున్నావు కానీ ఆ గుణం నీలో ఎక్కడా కనపడ్డంలా. ఈవిడ్ని నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు. అంటే భగవంతుడి దరిచేరి ఆ ఆనందించలేని ఆళ్వార్ల యొక్క ఆ బాధాకరమైనటువంటి పరిస్థితిని చూసి వాళ్ళ భక్తులు ఆయన ఆర్తి తగ్గించాలని భగవంతుణ్ణి గురించి విన్నవించేటువంటి పాసురంగా దీనికి ఒక అందమైనటువంటిది. ఇక కడలు ఏంటండి? సంసారము అనేటువంటిదే ఒక పెద్ద సముద్రము. ఈ సంసార సముద్రం ఆళ్వార్ని బాధ పెడుతోంది. అంటే మనందరికీ కూడా సంసారం బాధాకరమైనటువంటిది. ఇందులో ఎన్నో మొసళ్ళు, తిమింగిలాలు, సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య ఆర్తస్య, ఎంత ఆర్తో, ఎట్నుంచి ఏ అల వస్తుందో, ఏ అలలోంచి ఏ భయంకర జంతువు ఎగిరిపడి వచ్చి మన్ని కాటు వేస్తుందో, ఇలాంటి సంసారంలో ఆళ్వార్లు ఇంత బాధపడుతూ ఉంటే స్వామి నువ్వు నీ కటాక్షాన్ని చూపించుకోవద్దా, రక్షించవద్దా అని ఈ పాసురాన్ని చెప్పేటప్పుడండి ఎంబారు ఇలా చెప్పేవారు అని పెరేవాచ్యం పిళ్ళై వారి యొక్క వ్యాఖ్యానంలో ఒక మాట చెప్పారండి. ఏమిటి అంటే, ఏమయ్యా ఏ ముగిల్వన్ననే అన్నది ముగిల్వన్న రే అని అనేవాటండి ఎంబారు. ఓ నీలమేఘ శ్యామలత్వం కలిగిన వారలారా అని బహువచనం వాడేవాటండి. ఎందుకంటే ఇది గౌరవంగా బహువచనం వాడడం కాదండి. ఆయన గారు వచ్చాడు అంటాం చూడండి మనం. ఆయన గారు వచ్చాడు అన్నప్పుడు అది గౌరవం కాదు. వచ్చాడులే వీడొకడు అని అనాదరణ అన్నమాట. అలాగా ఓ మేఘాలలారా, మేఘములంటే రంగు కలిగిన ఓ స్వామివారే అని బహువచనం పలికినట్లుగా ఉంది. అంటే పిరాటితో కలిసి ఉంటే నిన్ను సేవించుకోవడంలో ఆనందం తప్ప
ఒంటరి వాడివై వచ్చావంటే నీ దర్శనం కూడా మాకు ఆనందము కాదు. పైకి ఇలా మామూలుగా చెప్తూ ఇది ఒక పెద్ద రామానుజ సిద్ధాంత సంప్రదాయాన్ని మనకి చెప్పిందనమాట. ఏమిటి? లక్ష్మీనారాయణులనే మనం సేవించాలి తప్ప వట్టి నారాయణుణ్ణి మనము సేవించకూడదు. అంత అర్థాన్ని ఆ పాసురంలో మనకి తిరువిరుత్తల్లో నమ్మాళ్ళు వారు అనుగ్రహించారు. వారు అనుగ్రహించిన తిరువాయిమొഴി 5వ పది, తర్వాత మాచరు సోది అనేటువంటి దాంట్లో మనం 5వ పాసురంలో మధ్యలో ఉన్నాం. వ్యాఖ్యానంలో 5వ పాసురం ఒకసారి. కడియన్ కొడియన్ నెడియమాల్ உலகம் கொண்டாடியன் அறிவு அருமேனி மாயத்தனாகிலும் கொடிய என் நெஞ்சம் அவனென்றே கிடக்குமெல்லே துளிகள் இடை மடத்தோழி అన్నై ఎన్ చెయ్యుమే. ఈ పాసురంలో మనం 7 వ్యాఖ్యానంలో 60 ఉన్నది. ఒకసారి 7 వ్యాఖ్యానంలో 96వ పేజీలో ఉన్నామండి. 96వ పేజీ. ఇనిత్తాయ్ చొల్లు కేట్క పుగుదిరదు వాక్యార్థానంతరే నినయిప్పదు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అమ్మా అడియను క్షమించండి అమ్మా, 95వ పేజీలో సెకండ్ పేరా చెప్పాలమ్మా. ఎల్లే దగ్గర నుంచి చెప్పాలమ్మా. ఎల్లేనా? సరే సరే, ఓకే. ఒక 2 లైన్ల ముందుకు వెళదాం. పేరా எல்லே என்றே இதோர் ஆச்சரியம் இருக்கும்படியே அன்றைக்கே உன்னை மேற்க நினைத்த நான் சொன்னபடி அன்றைకే ఒజింద పిన్బు. ఈవిడ చెప్పడం మొదలు పెట్టింది కదండి సఖి. అమ్మా ఇలా మంచిది కాదు, అలా మంచిది కాదు, ఇలా అంటోంది కదా. ఎన్నే ఎల్లే, ఎల్లే అంటే ఆశ్చర్యం. ఇవన్నీ కూడా అటు తమిళంలో కానీ అటు సంస్కృతంలో కానీ ఆశ్చర్యకరమైనటువంటి సంబోధనలు అంటారండి. అలా అంటాం చూడండి. మనకి ఓ సినిమాలో పెట్టాడు, అది పరిచయం చేశాడు. ఏమి హాయిలే అలా అలా అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే వస్తాయి చూడవే ఇలా అంటామే. అంత ఆత్మీయంగా పిలిచేటువంటి పిలుపు అన్నమాట. ఎల్లే మనకి ఆండాళ్ళ తల్లి కూడా తిరుప్పావేలో ఎల్లే ఇళంకిళియే ఇన్నం ఉరంగుదియో అని చెప్పాడు. అలా ఇది ఒక అందమైన సంబోధన అనమాట. ఇది నీ నినైతబడి నినైతరు ఎన్నో పోగప్పుక్కాళ్ళు తోజి. అమ్మా నా మాట వినవా 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 అంటూ ఆవిడ వెంట పడుతోంది. నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటోంది నాయిక అనమాట. ఇంగనే వారాయన్ அவளை கையை பிடித்து பிடித்தழிக்கிறாளென்றுமாம் இவள் இப்படி சொன்னவாறே இதொரு ప్రేమ స్వభావం ఇరుందపడియన్. అబ్బో ఏమి ప్రేమ, ఏం ప్రేమ, ప్రేమలుంటే ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపడిపోతోంది. ఓహో ప్రేమించిన వాళ్ళు ఇలా మాట్లాడతారా என்று அவளுக்கொரு వికారం పిరందదు. అత్తయ్య కండు ఆ చెలిని చూసింది, ఒకసారి దాని మొహం కేసి చూసింది. ఈ నాయకి చెలికత్త యొక్క ముఖం కేసి చూసింది. చూసేటప్పటికంటే ఆవిడ మీద దృష్టి పడింది అని అర్థం అనమాట. మొహం కేసి చూసింది అంటే అంతవరకు తల ఎత్తట్లేదు. తలెత్తి చూసేటప్పటికి తుళి కొళ్ళి ఇడై మడతో జయంగిరార్, ఆ అందమైనటువంటి నడుము. ఆ నడుము అనేటువంటిది దేహం యొక్క పై భాగాన్ని క్రింద భాగాన్ని కలిపేటువంటిది. మనకి డమరుకం అని ఒక వాద్యం ఉంది. ఆ డమరుకానికి ఇటువైపు ఇటువైపు వెడల్పుగా ఉండి మధ్యలో ఇలా సన్నగా ఉంటుంది అనమాట. ఇలా ఇలా వాయిస్తారు. అలాంటి నడుము కలిగిన దానా అని. ఏమండి ఇంత భక్తి భావంలో, ఇంత విరహంలో, ఇంత ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయి కూడా పదాలు ఎలా వచ్చి పడుతున్నాయో చూడండి. ఆ సఖిని ఎంత సౌందర్య రాశివమ్మ నువ్వు అని ఒక పిలుపు పిలవడం అన్నమాట. துளி கொள் இடை மலத்தோ ஜெயங்கிராள் துடியோடே இருந்துத்து ఓడు ఒత్తిరిందళ్ళ ఇడై మయ్యం. ఒక డమరుకంలా దాని మధ్య భాగంలా ఉన్నటువంటి అందమైనటువంటి నడుము కలిగిన దాన ఆత్మగుణత్తయ్యం ఉడయ్య తోజే. దేహమే కాదమ్మా, నీకు మంచి గుణాలు కూడా ఉన్నాయి. కొంతమందికి రూపం ఉంటుంది, గుణాలు ఉండవు.
కొంతమందికి గుణాలు ఉంటాయి, రూపం ఉండదు. నీకు అదృష్టం రూపము ఉంది, గుణాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఉన్ వణివెక్కం గుణత్తుక్కం ఎన్పక్కల్ ఉండాన భావబంధత్తుక్కం ఈడాగ వార్తై సొల్లప్పారాయ్. ఇదిగో చూడు, నీకు తగినటువంటి మాటలు నువ్వు చెప్పు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని నాకు చెప్పడం కాదు. నీకు నేనేమిటో తెలుసు కాబట్టి ఏది చెప్పచ్చో ఆ మాటలు చెప్పు. ఎందుకమ్మా అంతలాగా అంటావేమిటి? నేను ఎందుకు ఇంతలా అయ్యానో నీకు తెలియదా? తెలిసినప్పుడు తెలిసినట్లుగా మాట్లాడాలి. నాన్ అదరియామలం వేండామయ్యం సొల్లిగిరేనో. నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చెప్పినవి? సొల్లిగిరేనో తాయి సొల్లు మదక్కు వంజిక్కాన్నానిప్పటి సొల్లిగిరదన్నా. అమ్మా, మీ అమ్మ ఎంత బాధపడుతోందమ్మా, మీ అమ్మ ఎంత ఎన్నిసార్లు చెప్పిందమ్మా, వినవద్దమ్మా అంటావేమో. అన్నయ్యన్ చెయ్యుమే ఉన్ సొల్ కేళాదనాన్ ఎనెత్తాయి చొల్ల కేట్పొగుగిరదు. నీ మాటే నేను వినల్లా అంటే నా మనస్సుని అర్థం చేసుకున్న నీ మాటే నేను వినల్లా. అమ్మ మాట దాకా ఎక్కడ వెళ్ళగలను అంటే అది మొదలే వినను అని అర్థం అన్నమాట. అది అంటే ఎవ్వరు చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. ఆ మాటకు చెప్తున్నారు ఇక్కడ. ఏది చెప్పినా నంబిళ్ళయ్య గారు రామాయణంలో ఒక శ్లోకాన్నో ఒక ఘట్టాన్నో మనకు ఉదాహరణగా చూపించి చెప్తుంటారు. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్, వాక్యార్థానంతరే నినైపదు. ఒక ఉదాహరణతో దీన్ని మనకి తెలియచేస్తున్నారు. అనసూయై పిరాటియై பார்த்து స్త్రీகளுக்கு దైవం భర్తావే కాణుం ఎన్రా. ఈ సీతారాములు లక్ష్మణులతో సహా అనసూయాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు, చిత్రకూటానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా ముద్దుగా ఒక మనవరాలిని ఒక అమ్మమ్మో ఎవరో దగ్గరికి తీసుకుంటే ఎంత ఆనందంగా మాట్లాడుతుందో అలాగ దగ్గరికి తీసింది సీతామాతని. ఆవిడికి అద్భుతమైన అతి పవిత్రమైనటువంటి శక్తిమంతమైనటువంటి మహిమాన్వితములైనటువంటి బట్టలని నగలని అన్నిటినీ ఇచ్చింది అనసూయాదేవి. చిత్రకూటంలో ఆ బొమ్మలు అవి చాలా అందంగా ఉంటాయండి. నిజంగా అక్కడ ఆవిడ కూర్చొని ఉపదేశం చేస్తుందా అన్నంత అందంగా ఉంటాయన్నమాట. అప్పుడు ఆవిడ, అమ్మ నువ్వేమిటి, మీ వివాహం చాలా ప్రత్యేకంగా జరిగిందిట, ఏమిటమ్మా ఎలా జరిగింది, నువ్వు చెప్తే వినాలనుకుంటున్నాను అందుకని. అంటే అప్పుడు చిలుకల కొలికి సిగ్గుల మొగ్గలాగా ఈ రాముడు శివధనస్సుని ఎత్తినటువంటి ఘట్టం చెప్పింది అని రామాయణంలో మనకు వస్తుంది. ఆ సందర్భంలో అమ్మ నీకు చెప్పేదేముంది, స్త్రీలకు దైవం భర్తావే కాను, స్త్రీలకు భర్తే దైవం కదా ఎన్రా అని చెప్తోంది ఆవిడ. పెద్ద ఆవిడిగా ఆవిడ చెప్పే ధర్మాన్నేవో ఆవిడ చెప్తోంది. అనంతరం పిరాటి లజ్జిత్ కవితలయ్యిట్టిరందాళ్. ఆవిడ అలా మాట్లాడుతుంటే ఈవిడ సిగ్గుతోటి తలంచుకొని ముడుచుకుపోయి సిగ్గుల మొగ్గ అయిపోతోందండి ఈ పెళ్లి కూతురు. నానివర్ పక్కల్ ప్రణయ్యాయిరిక్కర ఇరుక్కొక్కడి పెరుమాళ్ పక్కలుండాన గుణత్తాలే ఎండ్రే నాటార్ నినై తెరుపదు. ఆవిడ మాట్లాడిన తర్వాత మరి విన్నట్లుగా ఈవిడ కూడా మాట్లాడాలి కదండి, సమాధానం చెప్పాలి కదా. నెమ్మదిగా ఒక మాట మాట్లాడడం మొదలు పెట్టింట. ఏమని, నాన్ ఇవర్ పక్కిల్ ప్రవణయ్యా ఇరుక్కర ఇరుప్పుకు అడి. నేను ఈయన పట్ల ఇంత ప్రేమగా ఉన్నాను అంటే కారణం ఏమిటో తెలుసా తల్లి అనసూయాదేవి? పెరుమాళ్ పక్కలుండాన గుణత్తాలే ఎండ్రే నాటార్ నినై తెరుపదు. ఈ రాముడు చాలా అందగాడని, ఈ రాముడు చాలా గుణవంతుడని, అందుకే నేను ఈయన వెంట పడి వచ్చాను అని అనుకుంటున్నారు లోకం. అంత అందమైన భర్తను వదిలిపెట్టి ఎలా ఉంటుంది, అందువల్ల వచ్చింది అనుకుంటోంది లోకం. దైవయోగత్తాలే అవరికి గుణముండాన ఇత్తనై పోకే. నా అదృష్టం కొద్దీ ఆయన అందగాడు గుణవంతుడు అయ్యాడు, అది వేరే విషయం. గుణహీనరుమాయ్ విరూపరుమానాలం. ఇది చాలా ముఖ్యమైన లైన్ అండి. ఆయనలో గుణాలు లేకపోయినా, ఆయనలో అందం లేకపోయినా కూడా
நான் அவரை விடமாட்டாதே நேனாயின்னு விடிச்சு ఉండను இருக்கு மிருப்பை காட்டலாயித்திரே அவரை గుణంగలోడు వ్యతిరేకిత్తు వైకప్పెత్తదాగిల్ ఆయన యందు నాకుండేటువంటి ప్రేమ అంత గొప్పది, విడువలేని ప్రేమ కలిగిన దాన్ని. అంటే ఏం లేదండి ఒక్క వాక్యంలో, మీరంతా ఆయన అందగాడని గుణవంతుడని ఆయన వెనకాల నేను పడి వచ్చాను అనుకుంటున్నారు. కానీ నేను ఆయన అందగాడని గుణవంతుడని రాలా. ఆయనంటే నాకు ఇష్టం కాబట్టి, ఆయనలో అందం లేకపోయినా ఆయనలో గుణాలు లేకపోయినా నేను ఇలాగే వచ్చి ఉండేదానిని అంత స్పష్టంగా చెప్పిందనమాట. ఇక్కడ మనకేమిటండి కనెక్షను ఆళ్వారు నాయకితోటి? నేను ఎవరు చెప్పినా కాదు, నాకు ఆయన నచ్చాడు కాబట్టి భగవంతుడు ఆయన యందు అంత ప్రేమగా ఉన్నాను. సీతాదేవి కూడా నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి ఇలా నేను బయలుదేరి వచ్చాను. అది ఇద్దరికి పోలిక అన్నమాట. ఎన్నారిరే నా ప్రేమ అంత గొప్పది కదా అంది సీతమ్మ. అలాగే నమ్మాళ్ళవార్లు కూడా నా ప్రేమ అంత గొప్పది, ఆయన్ని విడిచి నేను ఉండలేను అంటున్నారనమాట. ஒரு விஷயத்திலே భావబంధమురై తిరుప్పారు వాద్దయ్యా ఎత్తే. ఒక విషయంలో భావబంధం అంటే ప్రేమలు మొదలైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని కాదు, ఎంత డబ్బు ఉంది అని కాదు, ఏం సంపాదించారు అని కాదు, ఎంత అందం ఉంది అని కాదు, ఏవీ లెక్క కాదు. ఇది భగవంతుడు కూర్చిన బంధం. నాకు ఆయన భర్త కాబట్టి నేను ఆయన్ని అనుసరించి వచ్చాను. అంటే ఇక్కడ పాతివ్రత్య ధర్మాన్ని సీతామ్మవారు లోకానికి తెలియచేసింది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. వేంబిన్ పుజవు వేంబిండ్రి ఉండాదు. వేప చెట్టులో ఒక చోట ఒక పురుగు బయలుదేరిందండి. చెట్లకి కొంచెం బెరడు ఇలా తీసామనుకోండి, లోపల నుంచి పుట్టలు వచ్చేస్తుంటాయి, చీమలు పురుగులు అన్నీ కూడా. అవి ఉన్నట్టు కూడా మనకు తెలియదు, పైకి ఇలా బెరడులా ఉంటుందన్నమాట. వేప చెట్టులో ఉన్న పురుగు వేపనే తిని బ్రతుకుతుంది అంటే ఏమిటండి ఇక్కడ ఎందుకు చెప్పారు ఈ స్టేట్మెంట్? పతివ్రత అయిన స్త్రీ భర్తనే ఆరాధిస్తూ ఉంటుంది. అంతా బానే ఉంది కానండి, గుణాధిక విషయత్తెల్ సల్లగరవహర్తయ్యా. ఏమండి ఇక్కడ వేప చెట్టుతో పోల్చింది ఏమిటండి? అది తీయగా ఉంది మా ప్రేమ అనాలి కానీ వేపతో ఎందుకు పోల్చడం అండి? కరుంబెన్ పొగజ కరుంబండ్రి ఉండాదు ఎన్న వేండావో. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. చెరుకు గడలో పురుగు చెరుకునే తిన్నట్టుగా అనొచ్చు కదండి. అదైతే తీయగా ఉంటుంది కదా, ఇది చేదుగా ఉంటుంది. ఉపమానం చెప్పేటప్పుడు మనకి ఏది కావాలో అదే చెప్పుకోవచ్చు కదండి. అంటే అదే చాలా విశేషం. తియ్యగా ఉన్నదాన్ని తియ్యగా తినేవాళ్ళు ఆశ్రయించడంలో గొప్ప లేదు, చేదుగా ఉన్నదాన్ని కూడా తియ్యగా తినడంలోనే ఆనందం ఉంది. అది ఈ వ్యాఖ్యానంలోనే ఒక చిన్న విశేషమైన మెలిక వ్యాఖ్యానం అన్నమాట. అవనుకు ఇన్నన్మైగళిల్లెయ్యాగిలం. ఆయనలో తీపి లేకపోయినా, గొప్పతనం లేకపోయినా, రూపం లేకపోయినా, గుణం లేకపోయినా నానవనై విడమాట్టేన్, నేను ఆయన్ని విడిచిపెట్టను. ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. ఏమని? వేపతో ఎందుకు పోల్చడం? చేదు కదా, చెరుకుతో పోల్చచ్చు కదా. చెరుకు ఎలాగూ రుచిగా ఉంటుంది, దాన్ని ఆశ్రయించే ఉంటాయి. ఎందుకంటే బెల్లం ఉన్న చోట చీమలు చేరతాయి అని, అది బెల్లం కాబట్టి అందరూ కోరుకుంటారు. వేపని కోరుకోవడంలో అర్థం ఏమిటి అంటే, ఇంకా అంతరార్థంగా తినగ వేము తియ్యనుండు. ఆస్వాదించగా అదే తీపి కంటే ఎక్కువైపోతుందని. పరమాత్మ తత్వం జీవుడికి ముందు వేపలాగే కనిపిస్తుంది, తర్వాత అది లేకపోతే బ్రతకలేమనిపిస్తుంది. అందువల్ల చెరుకు కంటే వేపతో పోల్చడమే కరెక్టు అని అంటున్నారనమాట ఇక్కడ. என்ற பாவபந்தத்தில் உரைப்புத்தோத்தும்படி వ్యతిరేకిత్తు చొల్లుగిరగల్లదు గుణాధిక విషయத்தில் ఉండాయిట్టండ్రిరే. గుణాలు ఉంటే దగ్గరికి చేరడం గొప్ప కాదండి. ఎన్ స్వరూపత్తై పాత్తాలు నానున్నై విడమాట్టే. అవన్నీ లేకపోయినా గొప్పగా చూడడమే గొప్ప. కోట్లు సంపాదిస్తూ ఇంట్లో పడేస్తుంటే ప్రేమించడం గొప్పే ఉందండి. నయా పైస ఇవ్వకపోయినా ప్రేమించడమే
చాలా గొప్ప. అది ఇక్కడ చెప్పేటువంటి విషయం. ఎన్ స్వరూపత్తై పార్తాల్ నాన్ ఉన్నై విడమాట్టేన్. అక్కడ ఆదరించడం అనేది చాలా గొప్ప, చాలా విశాల హృదయం. నీ ఎండ్రిక్కే, ఇదిగో నువ్వుగా ఉండవే బాబు. అంటే నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మాట ఏదో నువ్వు చెప్పు నాకు. అందుకే నువ్వేమంటావు చెప్పంటాను చూడండి, అలాంటిదన్నమాట. నీ ఎండ్రిక్కే, నువ్వుగా లేకపోయినా ఇరుందాలు ఉన్న ఎన్నాళ్ళు విడపోగాదు నా స్వభావం మారదు. ఇంతకీ ఇది ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అండి. ఏమండి, మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరు చెప్పిన మాట విన్నాం. ఎందుకండి ఇంత ఇష్టం కలిగి చివరికి అంటే గౌరవం దారి గౌరవందే. ఇప్పుడు మీరు చెప్పింది నాకు పనికిరాదు. ఇప్పుడు ఆళ్వారు అంటున్న మాట అదనమాట. సఖి, నువ్వు చెప్పింది చాలా బాగుంది, నిజమే, కానీ నాకు నీ మాటలు రుచించట్లేదు. ఏమనుకో, నువ్వుగా మాట్లాడు తప్ప ఎవరి మాటలో మోసుకువచ్చి నాకు నువ్వు ఇప్పుడు చెప్పవద్దు అనేటువంటి మాటని ఇందులో ఈ వ్యాఖ్యానంలో మనకు అందించారు. 5వ పాసరం. కడియన్ కొడియన్ నెడియమాల్ உலகம் கொண்டாடியன் அறிவுவருமேனேம் மாயத்தனாகிலும் கொடியன் நெஞ்சம் அவன் என்றே கிடக்குமெல்லே తుడికొల్ ఇడై మడతోజీ. తుడికొల్ ఇడై మంచి పదం ఈ పాసురంలో. డమరకం లాంటి నడుము కలిగిన స్త్రీ అనమాట. అన్నయ్యన్ సయ్యుమే, మా అమ్మ అయితే మాత్రం ఏం చేస్తాం, ఆవిడ మాత్రం ఏం చేస్తుంది. మాట వినకపోతే కొంతవరకు చెప్తాం కానివ్వండి, వినకపోతే ఏం చేయగలం, సరే నీ అదృష్టం అని వదిలేస్తారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ తల్లి పని కూడా అదే అయింది పరిస్థితి. 6వ పాసరం. அன்னையன் சொல்லிலன் ஊரன் சொல்லிலன் தோழிமேற் என்னை இணை உமக்கு ஆசை இல்லை அகப்பட்டேன் முன்னை அமரர் முதல்வன் வன்துவராபதி மன்னன் మణివన్నన్ వాసుదేవన్ వలయ్యుళే. ఇందులో 4 పాదాల్లోనూ ఉత్తరార్థం అంటే 3, 4 పాదాలు ఉన్నాయి చూడండి. భగవంతుని యొక్క పరాత్పరత్వాన్ని చెప్పే సంబోధనలవి. ఎలాగా? మున్నై అమరర్ మొదల్వన్, అమరులకి కూడా ఆది పురుషుడు అంటే పరాత్పరుడు. అది నెంబర్ 1. వంటు వరాపతి మన్నన్, ద్వారకాధీశుడు, దక్షిణ ద్వారకాధీశుడు. పరత్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోకి వచ్చిన సౌలభ్యమూర్తి. 2వ పిలుపుకి అర్థం సౌలభ్యమూర్తి. మొదటిది పరత్వం, 2వది సౌలభ్యం, 3వది మణివన్నన్ నీలమేఘశ్యాముడు అంటే వడివజగు, అందం, సౌందర్యం. 3వ పిలుపు అందగాడు అని. వాసుదేవన్ ఆభిజాత్యం. ఆభిజాత్యం అంటే గొప్ప వంశంలో పుట్టిన వసుదేవుడికి కొడుకుగా పుట్టినటువంటి వాడు. ఏమిటండి వసుదేవుడి గొప్పతనం? కశ్యప ప్రజాపతి అదితి అవతారాలు కదండి వీరు. తర్వాత వాళ్ళు నువ్వు మా కడుపున పుట్టాలి అని ప్రార్థిస్తే ఒకసారి వామనుడిగా ఒకసారి కృష్ణుడిగా అలా అవతరించినటువంటి స్వామి కదండి. కాబట్టి వంశమా గొప్పది. ఇక్కడ 4 విశేషణాలు వేశారండి పాసురంలో 3, 4 పాదాలలో. మొదటిది మున్నై అమరర్ మొదల్వన్ అంటే పరాత్పరుడు. వంటు వరాపతి మన్నన్ దక్షిణ ద్వారకలో కృష్ణుడుగా అవతరించిన సులభమూర్తి సౌలభ్యం. మణివన్నన్ శరీర సౌందర్యము మణిలాగా శ్రమహరముగా ఉంటుంది, చూస్తేనే అందం. వాసుదేవన్ ఆభిజాత్యం ఎక్కువగా ఉంటుంది. ఇంత చెప్పేసి 2 అక్షరాలు వేశారండి. వలయ్యుళే. వల, ఒక వల వేశారనుకోండి, మనకి తెలిసి చేపలు పట్టడానికి వలలు వేస్తారు, జంతువుల్ని బంధించడానికి వలలు వేస్తారు. ఆ వల వేసిన తర్వాత ఏం చేస్తాడు?
వల 4 మూలలు కట్టి, ఇప్పుడు మనం ఒక వస్త్రాన్ని పరిచి శుభకార్యాలలో బియ్యాలు పోస్తాం అనుకోండి. పోసిన తర్వాత 4 దిక్కులకి గుర్తుగా 4 పెద్దలకి తాంబూలాలు ఇవ్వడాలు ఇవన్నీ సంప్రదాయంగా ఉండి, దాన్ని మూట కట్టాలన్నప్పుడు ఏం చేస్తాం? ఈ 1వ కొంగు, 2వ కొంగు, 3వ కొంగు, 4వ కొంగు కలిపి ఇలా దగ్గరగా అనేటప్పుడే కదా మూటలా వస్తుంది. అలాగ పరాత్పరుడు అనేటువంటి ఒక మూటని కట్టాలంటే 4 గుణాలు 4 కొంగులు అయ్యాయిటండి, 4 కొసలు అయ్యాయిటండి. కొసలు ఏమిటా 4 కొసలు? వాళ్ళకి 1 పరాత్పరత్వం, 2 సౌలభ్యం సులభుడు అంటే విభవమూర్తి, 3 మణివన్నన్ అందగాడు, 4 వాసుదేవన్ ఆభిజాత్యము కలిగినటువంటి వాడు. ఈ 4 కొసలు పట్టుకొని ఒక ముడి వేస్తే అది భగవత్ తత్వంగా మూటగా అందింది. చాలా పొయటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇందులో, ఎంత అందంగా చెప్పారో చూడండి. మొన్నై అమరారు ప్రతిపదార్థం. ప్రాచీనులైన నిత్య సూర్యుడు వారికి మొదల్వన్ నిర్వాహకుడు. నిత్య సూర్య నిర్వాహకుడు అనే మొదటి కొసకి అర్థం ఏమిటండి? పరాత్పరుడు. తువరాపతి మన్నన్, తువర అంటే ద్వారక, దక్షిణ ద్వారకాధీశుడు. 2వ కొస పైకి తీశారు. మణివన్నన్ మాణిక్యం వంటి కాంతి కలిగిన వారు, అందానికి వడి వశకు శరీర సౌందర్యానికి 3వ కొసని తీశారు. వాసుదేవన్ వసుదేవ వంశంలో అవతరించిన వాడు, ఆభిజాత్యం పుట్టిన కులం యొక్క గొప్పతనం. ఈ 4 కొసలని తీసి ముడిపెట్టే ఆ వలయ్యుళ్ళగా పట్టే, ఆ వలలో నేను పడిపోయాను. చాలా అందమైన భావం అండి ఇది. ఆ పరాత్పరుడికి పడిపోయాను, ఆ సౌలభ్యమూర్తికి పడిపోయాను, ఆ అందగాడికి పడిపోయాను, ఆ వాసుదేవుడికి పడిపోయాను. ఈ 4 మూట కట్టేస్తే ఆ భగవంతుడి చూపుల వలలో నేను చిక్కుకున్నాను. ఇది చాలా అందమైన భావం. ఆళ్వార్లు, ఆండాళ్ తల్లి, నాచియార్ తిరుమజిలో ఎన్నో చోట్ల ఆయన కళ్ళ చూపులు అనేటువంటివి వలలుగా నన్ను బంధించేశాయి అనే ఎక్స్ప్రెషన్ చాలా చోట్ల మనకి దివ్య ప్రబంధాల్లో దొరుకుతుందండి. అగప్పట్టేన్ లొంగిపోయాను, ఇని ఎన్నై ఉమక్కు, ఇంకా నా విషయంలో మీకు. ఈ 3 పదాలకి పెద్ద వ్యాఖ్యానం ఇచ్చారండి. ఇంకా లాభం లేదన్నా అనుకోండి, ఏదైనా అంటే ఇప్పటిదాకా ఏదో చేశాం కానీ ఇంకా లాభం లేదు, అక్కడ అది విశేషం. మీరు చెప్పక్కర్లేదు అనుకోండి, అబ్బా చాలా మంది చెప్పారు, ఇంకా మీరు అక్కర్లేదు. మీరు నా విషయంలో ఇంకా లోకంలో ఎవరికైనా చెప్పండి కానీ నాకు చెప్పక్కర్లేదు. 3 విశేషణాలు, ఇని ఎన్నై ఉమక్కు, 3 విశేషణాలు. ఆశై ఎల్లై ఆశ లేదు, అన్నయ్యన్ సెయ్యిల్ ఎన్ ప్రయోజనం ఎన్న. మా అమ్మ ఎంత బాధపడినా లాభం లేదు. ఊర్యన్ సొల్లిల్ ఎన్, ఊరంతా చెప్పినా లాభం లేదు. అంటే బరి తెగించుట అనొక మాట ఉంది. ఎవరు ఏం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను, నేను ఆయన్నే వరించాను అని చెప్పడం అన్నమాట. 6వ పార్ట్ 98వ పేజీ వ్యాఖ్యానం అండి. கீழ் அன்னையன் செய்யும் என்று நீ செய்கிற இத்தை పొరాల్కెడాయి అన్న. ఇంతకు ముందు పాసురంలో అంటే 5లో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? అమ్మ ఏం చేస్తుంది అంటున్నావు, ఓర్చుకోవాలి కదా, ఓర్చుకోక్కర్లేదా అంటే అవள் పొరాదే செய்வதென்னென்னும் மழவிலே நின்றது. నేను అలా ఓర్చుకోలేనమ్మా అంది 5లో. ఇది ఈ 6లో ఇప్పటి వ్యవసిత్తయ్యాన పడి అరిందాళ్. అమ్మ బాబోయ్ నీది మరీ ముదిరిపోతోంది. వ్యవసిత్తయ్యాన పడి, అభివృద్ధి, దినదినాభివృద్ధి, ప్రేమ ఒక క్షణం కంటే ఒక క్షణం పెరిగిపోతాను.
అవள் జీవియాళ్కిడా ఎన్న. అయ్యో అమ్మ, నిన్ను చూస్తే మీ అమ్మ ఏమైపోతుందే? మీ అమ్మ కోసమైనా వినాలే తల్లి మాట. అవள் జీవిక్కిలన్ ముడియిలన్ ఎంగిరాళ్. ఎంత మాట నేసిన చూడండి. మా అమ్మ ఉంటే ఎంత, పోతే ఎంత, నాకు నేనే పోతున్నప్పుడు. ఇది తెగించినటువంటి మనస్సు యొక్క భావన అన్నమాట. మా అమ్మ పోతుంది పోతుంది అంటావేంటి? నేనే పోయేలా ఉన్నా ఇక్కడ. నేనంటూ ఉంటే కదా మా అమ్మ ఉండడమా పోవడమా? అసలు నేనే పోతున్నా. అవళ్ జీవిక్కిలన్, ఆవిడ బ్రతికితే ఎంత, ముడియిలన్ పోతే ఎంత. ఎందుకంటే నేను ఉండను చూడడానికి. నేనే ఉండనప్పుడు ఆవిడ పరిస్థితి గురించి నేను ఆలోచించలేను. అన్నయ్యన్ సొయ్యిలన్ అవళ్ జీవిక్కిలన్ ముడియలన్ ఎంగిరార్ గురవహ కింకరిష్యంతే. చాలా అందమైనటువంటి భాగవతంలో, విష్ణు పురాణంలో ఉండేటువంటి శ్లోకాలని మనకి ఇస్తూ ఉంటారండి. విష్ణు పురాణంలో అక్రూరుడు గోపికల దగ్గరికి వచ్చినప్పుడు, అక్రూరేణ సహ మధురాం ప్రతి గచ్చతః కృష్ణస్య విరహం అసహమానాః గోపికాః. అక్రూరుడు వచ్చి బలరామకృష్ణుల ఇద్దరిని మధురకి తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు గోపికలు అన్నటువంటి శ్లోకం ఇది. ఆ బాధపడేటువంటి సమయంలో గోపికలు చెప్పిన మాట ఏమని? ఏష రామేణ సహిత ప్రయాతి అత్యంత నిర్గృణ. చూడు చూడు, ఆ బలరాముడితో కలిసి దయావిహీనుడుగా, కఠిన హృదయుడుగా ఎలా వెళ్ళిపోతున్నాడో ఈ కృష్ణుడు. రథమారుహ్య గోవింద, పెద్ద రథం ఎక్కేశాడు. మన కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏ పని చేసినా అది చాలా కోపంగానే కనిపిస్తుంది. పెద్ద కారు ఒకటి, ఆ కారు ఎక్కి కూర్చున్నాడు అంటాను చూడండి, అలాగనమాట. రథం ఎక్కేశాడు. రథమారుహ్య గోవింద స్వర్యతామస్య వారణే గురూణామగ్రతో వక్తుం కిం బ్రవీధ నక్షమం. ఆ పెద్దవాళ్ళందరూ ఉండగా ఎదురుకుండా వెళ్ళి, కృష్ణ నువ్వు వెళ్ళకని మేము ఎలా మాట్లాడగలమండి? ఏదో ఏకాంతంలో ఉన్నప్పుడైతే కృష్ణ నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ప్రేమగా చెప్పుకుంటాం. అందరి ముందు ఉండగా గురవక్యం కరిష్యంతే దగ్ధానాం విరహాగ్నిన. ఇప్పుడు వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు. ఏం చేస్తారమ్మా వాళ్ళు అనుకుంటారు, నోరు నొప్పి పెట్టి ఊరుకుంటారు. అంతేగాని వాళ్ళ గురించి మేమెక్కడ మా దుఃఖాన్ని ఆపుకోగలం అని గోపికలు అన్నట్లుగా గురవహ కింకరిష్యంతి ముడియాదే ఇరుపార్కదండ్రో ఇది పరిహరిక్క వేండవదు. అది బతికి ఉన్న వాళ్ళకైతే కదా మీరు చెప్పే మంచి మాటలు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, ఇంకా మీ మాటలు ఏమి వినిపిస్తాయి? ఇగో నువ్వు చచ్చిపోతున్నావు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమన్నా అర్థం ఉందండి? నా జీవితం పోతుంటే వాళ్ళేదో అనుకోవడం ఏంటి మధ్యలో? నా జీవితమే నాకు పోతూ ఉంటాయి అన్నయ్యండదు. కయ్యత్తార్కిదు కొండు కార్యమెన్, చేతులు దాటాక ఏం చేసినా లాభం లేదు. మనకి సామెతలు ఉన్నాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు. కాలక ముందు ఆకు పట్టుకుంటే ఆ వేడి ఆ ఆకుకు తగులుతుంది, చెయ్యి రక్షింపబడుతుంది. మొత్తం పుండైపోయాక ఆకు పట్టుకుంటే చర్మం కూడా ఊడుస్తుంది. తగ్గది సరిగదా, బాధ ఎక్కువ అవుతుంది. అలా ఉంది ఇప్పుడు మీరు చెప్పేటువంటిది. ఊరన్ సల్లిలన్ తాయారుడయ్యా నా సెంవరు తలయ్యాగవం మేళాదపడియాయ్. ఆవిడ యొక్క ఆశ కోసమని ఈవిడ వెనక్కి రావడం లేదు. ఇవాళ నాయకనుడయ్య సౌందర్యాదిగుడలే ప్రవణయ నాళ్యన్న ఊరంతా చెప్పుకుంటోంది. చూడండమ్మా, తల్లి చెప్పినా ఎక్కడా వినడం లేదు ఈ అమ్మాయి అని నిందించేస్తోంది ఊరు. ఎన్న ఊరారు పళ్ళిసల్లు వరగడా ఇక్కడ ఎన్న అనుకొని ఊరనుకుంటే నాకేంటి, ఎవరనుకుంటే నాకేంటి. ఊరన్ సొల్లిలన్ అవర్గల్ పడి సొల్లిలన్. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. గుణకీర్తనం పండిలన్. వాళ్ళు మెచ్చుకుంటే ఎంత, తిడితే ఎంత, వీళ్ళ సర్టిఫికెట్లు నాకేమీ అవసరము లేదు. కొల్లై ఎన్నుదల్ గుణమిక్కనల్ ఎన్నుదల్. అది గుణవంతురాలా గుణహీనురాలా ఇవన్నీ నాకు ప్రమాణాలు కాదు. ఇతనయ్యండ్రో అవరుగల్ సొల్లువదు అని చాలా మనస్సు విప్పి మాట్లాడుతోంది ఆళ్వారు నాయిక. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తోంది అన్నమాట. ఏమాత్రం దాచుకోకుండా మాట్లాడేస్తోంది. తోజిమేరి ఇత్యాది
தாயன் சொல்லியே சொய்யில்லென் செய்யில்லென் ஊரன் சொல்லிலன் என்ன நீங்கள் மேல் விழுந்து என்னை விஷயத்திலே பிரவணையாக்குகை என்றிக்கே தாய் பிழையாள் ஊரார் பழி சொல்லுவர்கள் ఎన్నికై పడియాగా చొల్లుమళవాన పింబుంగళదు. అమ్మా ఎవరేమనుకున్నా అమ్మేమనుకున్నా లెక్కలేదు. నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నా కూడా ఇప్పుడు ఇంకా నాకు లెక్కలేదు. అమ్మగారు వీడియో ఆఫ్ అయిందండి. అమ్మగారు వీడియో ఆఫ్ అయింది. వినపడుతుందా? వినిపిస్తుందమ్మా. వినపడుతుంది. పట్టించుకునే పరిస్థితిలో లేదు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఎన్నై தாய் வாயை சேர்க்கொள்ளேளால் தன் ஆயத்தோடனையாள் எங்கற்படியே தாயார் பிழையாள் ஊரார் பல் சொல்லுவர்கள் என்னால் மீளாதபடி వర్షత్తులే ప్రవణయ్యాయిరిక్కర ఎన్నై. ఇందాక 3 పదాలను చెప్పుకున్నాం కదండి. నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినా లాభంలా. 3 విశేషణాలు. నువ్వు నాకు ఇప్పుడు 3 విషయాలు. ఎన్నై నాకు చెప్పకమ్మా ఈ మాటలన్నీ. మనం లోకంలో దీన్ని చాలా సార్థకంగా ఉపయోగిస్తాం. ఏంట్రా నువ్వు వచ్చి నాకు చెప్తావా, నాకు చెప్తావా అంటాను చూడండి. అంటే అక్కడ అర్థం ఏంటండి, నాకు అన్ని విషయాలు తెలుసు, నీకంటే ఎక్కువ విషయాలు తెలుసు, అలాంటి నాకు చెప్తావా. ఆ ప్రయోగం ఎన్నై தாய் வாய் சேர்க்கொள்ளேளால் தன் ஆயத்தோடனையாள் எங்கற்படியே தாயார் பிழையாள் ஊரார் பழி சொல்லுவர்கள் என்னால் மீளாதபడి ఈ విషయத்திலே ప్రవణయ్యాయిరిక్కర ఎన్నై. అమ్మ చెప్పినా విన్ను, సఖి చెప్పినా వినను, నేను అనుకున్నదే చేస్తాను. ఆ స్థితికి వెళ్ళిపోయింది నా మనస్సు ఇప్పుడు. అలాంటి నాకు చెప్తావా నువ్వు, అలాంటి నాకు అని నాకు అన్నదానికి విశేషణం. రెండవది ఈయనే. ఇప్పుడేం చెప్పకమ్మా, ఈయనే ఉంగళ్ సొల్లం కేళాద పడి కైగజింద పిన్. ఎవ్వరు చెప్పినా వినని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు చెప్తావా. ఆ ఇంకాకి అంత అర్థం. అంటే వినిపించుకున్న స్థితిలో లేరనమాట. అవతల వాళ్ళకి పిచ్చకోపం వచ్చినప్పుడు మొదట ఏదో 1-2 వింటున్నట్టుంటే తర్వాత నువ్వు చెప్పకపో, నీ మాట నేను విన్నాం అంటారు చూడండి. ఈయనకి అంత అర్థం. ఇంకా నేను ఎవరి మాట వినే పరిస్థితిలో లేను. ఓ మాకు నువ్వు చెప్తావా నాకు. ఆ నువ్వులో నా కష్టం తెలుసు, నా సుఖం తెలుసు, నా మనసును అర్థం చేసుకున్నావు. నువ్విలా మాట్లాడుతావా, నువ్విలా మాట్లాడుతావా, అన్నీ తెలుసున్నా నువ్విలా మాట్లాడుతావా. 3 పదాలకి ఇంత వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు నంబిళ్ళయ్య గారు. ఇది పడియన్న మెక్కపార్కిడవడవలే నెక్కిర ఉంగళకు. ఇది నిందా లోకం అలాగే అంటుందని నీకు కూడా తెలుసు కదా. తెలిసినా కూడా తెలియనట్లు ఏంటమ్మా చెప్పడం. ఆశై ఎల్లై ఇనియన్ పక్కలు ఉంగళైకు నసయ్యారవ మయ్యం. నా మీద ఆశ వదిలేసుకో, ఇంకా నేను బతకను, నా మీద ఆశ వదిలేసుకో. ఇది ఒక ఉచ్చస్థాయి అన్నమాట. అయిపోయింది, దూకేస్తా, పడిపోతా, ఏదో అయిపోతా, అంతవరకు వెళ్ళిపోయింది. తోజిమీర్ ఇక్కడ సకులారా అని బహువచనంలో పిలిచింది. ఇంతకుముందు సఖి ఏకవచనంలో పిలిచింది. మన కోపం వచ్చినప్పుడు బహువచనంలో పిలుస్తాం కదండి. అమ్మ మీరు వెళ్ళండి తల్లి, అక్కడే ఉంటుంది అక్కడ. అమ్మ మీరు వెళ్ళండి తల్లి, ఇంకా చాలు చెప్పడం ఆపండి అని చెప్పడం. అది ఒక అర్థం. ఇంకో అర్థం ఇది కుమన్ బెల్లం తోజి என்று உயிர் தோழி ஒருத்தியையும் பார்த்து వార్తై సొల్లిపోందాள். ఇంతకుముందు ప్రాణసఖి అని నువ్వు అని మాట్లాడింది. ఇప్పుడు ఇవిడయ్య వ్యవసాయాతి సేత్తై కండవారే. ఈవిడిలా చెప్తూనే ఉంది. ఈవిడ చెప్తే వినడం లేదు అని చెప్పి ఆడలు వార్తై సొల్లియాగిలం మీక వేణం என்று ఆయ వెళ్ళం ఎల్లాం తిరండిత్. పాపం అది చెప్తోంది, ఈవిడ వినడం లేదు, మనందరం వెళ్ళి చేద్దాం రెండర్రాను. గుంపులుగా వచ్చేసారట అందరు. అమ్మ వచ్చారా, మీరు కూడా వచ్చారా, నమస్కారం, ఇంకా ఆపండి.
అదే, నీకు బెబ్బే నీ వాళ్ళకి బెబ్బే అని ఏదో ఒక సామెత ఉంది. అంటే నీ మాట విన్ను, నీతో వచ్చిన 100 వాళ్ళ మాట కూడా వినను అని చెప్పడం అన్నమాట. అది అత్తారే తోజమీరెంగిరార్. కాబట్టి ఇసకులారా, అమ్మగారు ఇంకా ఆపండి. గౌరవంగా తిట్టడాలు ఉంటాయిటండి. అమ్మగారు నోరు మొయ్యండి అంటే ఎలా ఉంటుందండి? అమ్మగారు ఏమిటి నోరు మొయ్యడం? ఇలాంటి ప్రయోగాలు కూడా ఉంటాయా? పైకి గౌరవంగా గారు గారు అంటూనే ఇష్టం వచ్చినట్లు తిట్టడం అన్నమాట. తోజమే రంగిళారు అగప్పట్టేని ఇప్పోదు హితమ్మెంగర బుద్ధియాలే ఒరువార్తై సొన్నమే ఆగిలం. నాకేదో మంచి చెప్తున్నానని మొదలుపెట్టి ஊரார்க்கும் தாய்மார்க்கும் இவர்களே எங்களுக்கு ஒரு వాసినై తిరుక్క వేండావో ఉనక్కు ఎన్నా. ఈ చెప్పేవాళ్ళకు బాధ వస్తుందండి. ఏంటే నా మాట కూడా వినవా? నేను నీకు ఇంత ఫ్రెండ్ని కదా, నా మాట కూడా వినవా? వాళ్ళ మాట వినకపోతే సరే, నా మాట కూడా వినవా అని తమ మాట వినలేదని ఒక దుఃఖం అహం అడ్డుపడుతూ ఉంటుంది అన్నమాట. అదప్పడియే అదిల్ కురై ఇల్లై ఎన్నై కడల్ కొండది కాణుంగోళ్. ఏంటి వినేది? సముద్రంలో ఉన్నా ఇప్పుడు నేను, నడి సముద్రంలో ఉన్నాను నేను ఇప్పుడు. ఎవ్వరి మాట వినే స్థితిలో లేను. నానెన్సైవేనంగిరారు, నన్నేం చేయమంటావు? అసలు ఎవరు చెప్తున్నారు ఏమిటని ఆలోచించే అంత బుర్ర పని చేయడం లేదు. ఎవరు చెప్పినా చెవులకు వినపడడం లేదు. మొన్న ఇత్యాది సిరియార్ పెరియార్ ఎన్నువాసి ఏంటంటే, అయ్యో పెద్దవాళ్ళు చెప్తున్నారు, అయ్యో చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు, ఏ భేదం లేదా? ఆ మాత్రం మాకు ప్రాధాన్యం ఇవ్వా అని చెల్లులు అంటే, ఎల్లారయ్యం యొక్క అజప్పండం కడలిలే ఎంద్రోనా నగపట్టదు. ఓ సముద్రం ఉందండి, అందులో పెద్ద వస్తువు పడేసాం, అది కొట్టుకుపోయింది. చిన్న రాయి పడేసాం, అది కొట్టుకుపోయింది. ఏది పడేసినా కొట్టుకుపోతుంది సముద్రం. నా దుఃఖం ఒక సముద్రం లాంటిది. ఆత్మీయురాలు విని పెద్దదాని విని మా అమ్మ చెప్పింది అనుకో, అది అందులో కొట్టుకుపోయింది. స్నేహితురాలు అని నువ్వు చెప్పావనుకో, అది కొట్టుకుపోయింది. ఊళ్ళో వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళ మాటలు కొట్టుకుపోయి. అక్కడ కొట్టుకుపోయే గుణం ఉన్నప్పుడు అది ఎవరు చెప్పినా సముద్రంలో ఏది పడేసినా మునిగిపోవడమే దాని గుణం. అందువల్ల నా దుఃఖంలో అమ్మ చెప్పినా, నువ్వు చెప్పినా, నీలాంటి వాళ్ళు 10 మంది చెప్పినా వినేటువంటి అవకాశము నాకు లేదు. రూప ఔదార్య గుణై. అమ్మా, ఇక్కడ సముద్రం ఎక్కడా కనపడడం లేదు. వీళ్ళకి డౌట్ వచ్చింది. తిరుక్కురుగూరికి సముద్రం ఓ 25 మైళ్ళ దాకా ఉంటుంది కదండి, కనీసం అంత దూరం. అక్కడ సముద్రం నీకెక్కడ కనపడుతోందమ్మా పిచ్చి తల్లి? కనపడే సముద్రం కాదే. రూప ఔదార్య గుణై. 3 సముద్రాలు చుట్టుముట్టేశాయి. నా దేశం చుట్టూ సముద్రాలు ఉన్నట్లుగా నా చుట్టూ 3 సముద్రాలు వచ్చి పడిపోయాయి. రూపం, ఔదార్యం, గుణం, ఈ 3 సముద్రాలు చుట్టాయి. ఏమిటండి ఆ 3 సముద్రాలు? రూపం మెంగర దుబడి వజిగై. ఆయన అందం నన్ను ఆకర్షించింది. ఔదార్యం ఎంగరదు అత్తై ఎల్లార్కో అనుభవిక్కలంబడి సర్వస్వదానం పండికొండిరెక్కై. ఔదార్యం అంటే తన అందాన్ని మా అందరికీ పంచిపెట్టేటువంటి ఉదార స్వభావము కలిగిన వాడాయన. దాన్ని ఔదార్యము అంటారు. ఔదార్యము అంటే ఏమిటండి? ఇతరులకి ఇవ్వాలి అనిపించదు. తన అందాన్ని లోకానికి పంచిపెట్టే ఔదార్యం ఉంది. ఇంకా 3వది ఏమిటి? గుణములు అంటే ఏమిటండి? గుణమావదు కొళ్ళిగిరవనలన్ తాం తాడి నింద్ర కొడుక్కుం శీలం తన్మెన్మైతో తైరింద కొడుక్కుం అండ్రాళ్ పత్తాదిరే. గుణం అంటే ఇప్పుడు ఏనుగు చూడండి, తనని కట్టేయడానికి తాడు కావాలంటే దాంతో నక్కే ఇస్తారమ్మా మోసుకున్నాడు, నిన్ను అసలు కట్టేస్తాము అని. అదే తాడు తీసుకువచ్చి అదే కట్టబడుతుంది. ఈయన కూడా అలాగే ఈ లోకంలోకి వచ్చి భక్తుల చేత తాను కట్టబడి కొట్టబడి దిగి వచ్చాడు. తనని తాను తక్కువ చేసుకుని గుణం అంటే సౌశీల్యం, అందరితోటి కలిసి ఉండే గుణం. అమ్మా 4 అంచులు ఉంటాయి కదా చెప్పుకున్నాను ఇందాక. ఇప్పుడు 3 అంచులు పైకి తీసేసాం అమ్మా. రూపం ఒక సముద్రం, ఔదార్యం ఒక సముద్రం, గుణం ఒక సముద్రం. అదుక్కాగత్తాజనెన్రాయత్తు తన్నై కొడుపదు. ఆ రూప సౌందర్య గుణాలతోటి సర్వస్వద్వానం దానం అన్నమాట.
అందాన్ని ఇచ్చేశాడు, తానే కిందకి దిగి వచ్చేశాడు, తనని కట్టమని తానే వాళ్ళ ముందు నిలబడ్డాడు. అంతే కదండి. యశోదమ్మ కట్టలేకపోతే ఏం చేశాడు? బొజ్జ లోపలికి గాలి పీల్చేసుకొని, అమ్మ 2 అంగుళాలు తగ్గింది తాడు అంటున్నావు, బొజ్జ లోపలికి లాగానే కట్టేయి 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 అన్నట్టు. ఇది సరదాగా మనకి ఫోటోలు తీసేటప్పుడు, సినిమాల్లో చూసేటప్పుడు ఈ డైలాగులు చెప్తూ ఉంటారు. బాబు ఇంకా ఎంతకాలం ఊపిరి బిగపట్టి ఉండాలి నా పొట్ట పడకుండా అని అడుగుతుంటాడు వాడు. అంటే ఇలా నిలబడినప్పుడు ఫోటో తీస్తే కాస్త పొట్ట లోపలికి వెడుతుంది అని. వాళ్ళమ్మ కష్టపడుతుంటే చూడలేక బొజ్జ తగ్గించుకున్నట్టండి లోపలికి. బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. అన్ని లోకాలు ఉన్నప్పుడు ఎక్కడ కడుతుంది? లోకాల్లోరా కొంచెం సేపు లోపలికి వెళ్ళండి అలా అని ఊపిరి బిగపట్టుకున్న ఔదార్యం. పుంసాం அந்த సౌందర్యమం ఔదర్యమం శీలమం వైర ఉరుక్కాయిత్. అద్భుతమైన పదం. వైరం అంటే వజ్రం. వజ్రం చాలా కఠినంగా ఉంటుంది. కఠిన హృదయులైన మగవాళ్ళని కూడా ఆకర్షించేంత అందం. రాముని గురించి వర్ణించేటప్పుడు పుంసాం దృష్ట చిత్త అపహారిణం. మగవాళ్ళని కూడా చూసిన వాళ్ళ యొక్క మనస్సులని అపహరించేటువంటి సౌందర్యము కలిగిన వాడు మన్మథ అని పేరండి. మన్మధుడు లోకాన్ని మదిస్తాడు, మనస్సుని. మధ్నాతి మనస్సుని మదిస్తాడు. ఆ మన్మధుడి మనస్సును కూడా మదింప చేసేంత అందం స్వామిది. పుంసాం దృష్టి, మగవాళ్ల దృష్టిని కూడా ఆకర్షించేటువంటి అందం. అవలైகள் పడు మత్త నంజరయ్యం పడుతవత్తాయిత్. కఠిన హృదయులు కూడా పురుషులు కూడా ఏం అందగాడండి అనుకునేంత అందం కలిగిన వాడైనా మరి నేను ఆయన వలలో పడ్డానంటే నా తప్పేమి ఉంది అండ్రియే. అలా కాకుండా ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు అని. అంటే ఇక్కడ మనకి ఒక వలని మూట కట్టడం అనే దానికి 4 గుణాలని చెప్తూ పాసురంలోనే చాలా అందంగా 4 పదాలను వాడారండి. అందులో అది పాసురంలో చాలా ప్రత్యేకమైన వ్యాఖ్యానం. ఒకటేమిటి? 3వ పాదంలో మున్నయ్యమరర్ మొదల్వన్. దేవతలకి కూడా పురాణ పురుషుడు, ఆదిమూర్తి అంటే పరత్వము, ఒక కస పరత్వము. వంతువరాపతి మన్నన్, ద్వారకాధీశుడు. ఎక్కడో పరమపదంలో ఉండేవాడు ద్వారకలోకి వచ్చి కృష్ణుడిగా అవతరించాడంటే సౌలభ్యము. మొదటిది పరత్వం, రెండవది సౌలభ్యం. మణివಣ್ಣన్, 3వ కస అందం, ఎంత అందగాడో. 4వది వాసుదేవన్, ఆభిజాత్యం అనేటువంటిది 4 కొసలుగా పెట్టి ఆ వలలో నన్ను పడేసేశాడమ్మా. అలాంటి స్వామిని చూశాక ఇంకా అమ్మ చెప్పినా నువ్వు చెప్పినా 100 మంది వచ్చి చెప్పినా నాకు వినేటువంటి అవకాశం లేదు. ఈ సముద్రంలో పడి కొట్టుకొని పోతున్నాను అంటున్నారు ఈ పాసురంలో. అన్నయ్యన్ సెయ్యిలన్ ఊరన్ సొల్లిలంతోరిమేర్ ఎన్నయ్యను మక్కువా సెయ్యిల్లై అగప్పట్టేన్ మున్నై అమరర్ முதல்வன் వన్ తువరాపతి మన్నన్ మణివண்ணన్ వాసుదేవన్ వలైయుళే. దేవేశం కోలనాదం నతైత మనసం పద్మనాభన్ రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమరుదిని దదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ சேன முதலி செடகோபன்னாது மணி சீரியக்கொண்டார் மணக்கார் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிற கம்பாமிதராசர் கோவிந்தர் கூரேசர் மட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புடையனம் பிள்ளை இவர் ஈரளித்தர் கேயந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாள திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலேச దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం నితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనం వాడి తిరువాయ్మొழி பிள்ளை மாதவாள் வாழும் மனவாள மாமனம்
வாரியவன்மாரம் திருவாய்மொழிப்பிள்ளை மன்னத்தோர் தேரும்படி உரைக்குன் சேர் శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారి తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లి మహంభజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతే శ్రీ లక్ష్మణార్య విబుధం సంసర్గే దేవి తీర్థయే ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.